హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిసాస్ టేస్టీ కిచెన్. హాయ్ అండి. ఈరోజు వీడియోలో కేరళ వంటకం చెరుపైరు తోరన్ని తయారు చేసుకుందాము. తోరన్ అంటే మనం కాయగూరలతో చేసుకునే తాలింపుని తోరన్ అని అంటారు. పొట్టు తీయని పెసరపప్పుని చెరుపైరు అని అంటారు. ఈ పెసరపప్పుతో చేసే తాలింపునే చెరుపైరు తోరన్ అని అంటారు. ముందుగా పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈ పప్పుని కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి కావాల్సిన కొబ్బరి మిశ్రమాన్ని తయారు చేసుకుందాము. మిక్సీ జార్లో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా జీలకర్ర, పసుపు, 3 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. నీళ్ళు అసలు వేసుకోకూడదు, అలాగే చాలా మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోకూడదు. కొద్దిగా బరకగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. కేరళ వంటకాల్లో కొబ్బరి నూనెనే ఎక్కువగా వాడతారు. కొబ్బరి నూనె అలవాటు ఉంటే కొబ్బరి నూనెని వాడుకోవచ్చు, లేదంటే రెగ్యులర్గా మనం యూస్ చేసుకునే ఆయిల్ని వాడుకోవచ్చు. నూనె వేడైన తర్వాత ఇందులో ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకొని కొబ్బరిలో ఉన్న తేమ కొంచెం తగ్గేంత వరకు 2 నిమిషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న పెసరపప్పును వేసుకొని కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ కొబ్బరి మిశ్రమం అంతా పప్పుకు బాగా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే ఈ పెసరపప్పుతో కేరళ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా చెరుపైరు తోరన్ రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.